హలో ఫ్రెండ్స్, నమస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మరి స్పిరిచువల్ గైడెన్స్ ఏంటి, ఏంజిల్ గైడెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ కూడా నా ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఓకేనా? ఓకే. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నేను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా మీకు ఇస్తాను. 100% వర్కౌట్ అవుతాయి. సో ఇంకోటి ఏంటంటే, పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ జాబు, రిలేషన్షిప్, మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్, ఫినాన్స్, ఒక ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించి, ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు పర్సనల్ రీడింగ్లో. ఓకేనా? అది. సో అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు అందరూ సపోర్ట్ చేయండి. ఓకేనా? అది. సో ఈరోజు వీడియో వచ్చేసి, మరి ఈరోజు మీకు ఎలా ఉంటుంది, స్పిరిచువల్ గైడెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో ఎల్లప్పుడూ అందరూ కూడా హై ఎనర్జీలో ఉండండి, పాజిటివ్గా ఉండండి, యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి. ఓకేనా? సో ఎప్పుడు కూడా నెగిటివిటీలో మాత్రం అస్సలు ఉండొద్దు. నెగిటివిటీలో ఉంటే మనకు నెగిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివ్ ఫ్రెండ్సే మన లైఫ్లోకి వస్తుంటారు. పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, పాజిటివ్ ఫ్రెండ్స్ మన లైఫ్లోకి వస్తూ ఉంటారు, పాజిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా? సో పాజిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడుతుంది. సో పాజిటివ్ సిచ్యువేషన్స్ విల్ బి క్రియేటెడ్. పాజిటివ్ సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అవుతాయి. యూనివర్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఎంతసేపు నెగిటివిటీలో ఉంటూ నెగిటివ్గా ఆలోచించవద్దు. అది పర్సన్ విషయమైనా, ఏదైనా రిలేషన్షిప్ అయినా, జాబ్ అయినా, ఏ విషయమైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? ఓకే. సో మరి ఈరోజు మీకు ఎలా ఉంటుంది, ఏంజిల్ గైడెన్స్ ఏంటని మనం ఈరోజు వీడియోలో చూద్దాం. King of Swords, Queen of Wands, King of Pentacles, Knight of Swords, Eight of Pentacles, Devil. ఓకే. సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏంటంటే, సో కొంచెం ఫైనాన్షియల్గా వచ్చేసి అయితే ఎవరిని నమ్మి డబ్బులు అయితే ఇవ్వద్దు ఈరోజు. సో కొంచెం ఎవరైనా సరే మిమ్మల్ని కొంచెం ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి, రిలేషన్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ కొంచెం ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మీ నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు. సో అలా మాత్రం చేయకండి. ఒక క్లారిటీతో ఉండండి. ఓకేనా? అంటే మీ మైండ్ పరంగా మీరు, అంటే మీ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈరోజు మీ మైండ్ పరంగా కొంచెం ఓవర్ థింకింగ్ ఉంటుంది, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒక క్లారిటీకి వస్తారు. ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ కాకుండా ఒక మెచ్యూర్డ్గా ఆలోచనలు అయితే ఉంటాయి. సో కానీ ఎక్కువగా వచ్చేసి కొంచెం ఫినాన్స్ గురించి, ఒక మనీ గురించి, ఫినాన్స్ గురించి, ఒక ప్రొఫెషనల్ లైఫ్ గురించి, కెరియర్, జాబు, ఆఫీసు విషయాల్లో ఎక్కువగా ఆఫీస్కి సంబంధించి రకరకాలుగా మీరు ఆలోచిస్తుంటారు. కొంచెం ఓవర్ థింకింగ్ ఉంటుంది. డబ్బు గురించి, కెరియర్ గురించి, అంటే మెయిన్గా మనీ గురించి అయితే కొంచెం ఆఫీస్ సంబంధించిన విషయాల గురించి కూడా రకరకాలుగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. సో ఇంకోటి వచ్చేసి కొంతమంది విషయంలో, ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందంటే, సో కొంతమంది విషయంలో డబ్బు అనేది వస్తూ ఉంటుంది, మనీ ఫ్లో ఉంటుంది, కానీ ఆ మనీ అనేది నిలబడట్లేదు కొంతమంది విషయంలో, అందరి విషయంలో కాదు. సో కొంతమంది విషయంలో డబ్బు వచ్చినట్లు వచ్చి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎక్కువగా వచ్చేసి ఈరోజు మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు దానిలో.
సో డబ్బు వచ్చినట్లే వస్తుంది, ఖర్చు అయిపోతూ ఉంటాయి. అంటే డబ్బు మిగలదు, రూపాయి కూడా మిగిల్చలేకపోతున్నాం, రూపాయి కూడా మిగలట్లేదు, ఏం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన వీళ్ళకి వస్తూ ఉంటుంది. అంటే రేపు ఫ్యూచర్ కోసం ఏం చేయాలి, మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను పడ్డ కష్టానికి నాకు ఎందుకు న్యాయం జరగట్లేదు, నేను పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం ఎందుకు రావట్లేదు, నాలో మరి నాలెడ్జ్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, సో ఒక వేరే వాళ్ళకు గైడెన్స్ ఇచ్చే అంత అబిలిటీ కూడా నాలో ఉంది, నాలో అన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి, ఒక క్యాపబిలిటీ అన్నీ ఉన్నాయి. సో నేను ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను ఓవర్కమ్ చేయగలను, ఎంత హార్డ్ సిచ్యువేషన్ అయినా సరే నేను ఓవర్కమ్ చేయగలను, ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా క్లియర్ చేసే నాలెడ్జ్ నాకు ఉంది. నేను కష్టపడుతున్నంత ఫలితం నాకు ఎందుకు రావట్లేదు, సో మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, పాస్ట్లో చాలా బాగున్నాను కదా, పాస్ట్లో చాలా బాగున్నాను, ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటటువంటి ఆలోచనలు వీళ్ళు ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం నెగిటివిటీలో ఆలోచిస్తారు, పాస్ట్లో బాగున్నాను కదా ఇప్పుడు ఎందుకు ఏం జరుగుతుంది అనే ఒక టైప్ ఆఫ్ ఆలోచనలో మీకు వస్తుంది. ఫ్యూచర్ గురించి ఏదో తెలియని ఒక యాంగ్జైటీ, ఒక భయం, ఒక ఆందోళన అనేది మీకు గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. సో ఎక్కడైనా మరి కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ పర్పస్లో నాకు లాభాలు అంటూ వస్తాయా, మంచి రోజులు వస్తాయా, మరి నాకు న్యాయం జరుగుతుందా లేదా, సో మరి నాకు న్యాయం జరగడానికి మరి డివైన్ సపోర్ట్ ఉంటుందా లేదా, దేవుడు సపోర్ట్ చేస్తాడా లేదా, నేను ఇంకా కష్టపడతాను, నాలో టాలెంట్ ఉంది, ఈ రోజు కాకపోయినా రేపైనా ఒక పాజిటివ్ అప్రోచ్ వస్తుంది, ఒక పాజిటివ్ లైఫ్ నేను లీడ్ చేయగలుగుతాను అనే ఒక వెయిటింగ్ మోడ్లో ఉంటారన్నమాట మీరు. అది సో ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఇంకా ఎలా ఉండబోతుందంటే మీకు ఒంటరితనం, కొంచెం ఏదో ఒంటరితనం అయితే కనిపిస్తుంది. సో అదేంటో తెలియదు, ఒంటరితనం ఎందుకో తెలియదు, మీకు ఇంత నాలెడ్జ్ ఉన్నా ఇంత స్కిల్స్ ఉన్నా కూడా ఏదో తెలియని ఒక యాంగ్జైటీ ఎమోషన్, మీకు తెలియకుండానే ఎమోషన్గా ఒంటరితనంతో ఫీల్ అవుతూ ఉంటారు ఈరోజు ఇంకా కొంచెం క్లమ్సీ భయంగా, కొంచెం డల్గా, ఏదో కోల్పోయినట్టుగా, నిరుత్సాహంగా, ఇట్లాంటి ఎనర్జీస్లో ఒక లో ఎనర్జీలో ఉంటారు. ఈరోజు కష్టపడతారు కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట, కష్టానికి తగ్గ రిజల్ట్ ఉండదు. కానీ ఈరోజు మీ పాస్ట్ అంటే గతంలో మీ కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కావచ్చు, మీరు ఇంతకుముందు వేరే ఏరియాలో ఉండి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో చోటుకి వెళ్తారు కదా, సో ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్ఫర్ అయ్యారో ఒక పాత ప్లేసు, అక్కడ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి ఏదో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని, కాలేజ్ ఫ్రెండ్స్నో, స్కూల్ ఫ్రెండ్స్నో, లేకపోతే మీ చిన్నప్పటి ఫ్రెండ్స్నో, లేకపోతే చాలా ఏళ్ళ తర్వాత కలిసిన మీ రిలేటివ్స్నో మీరైతే ఈరోజు కలవబోతున్నారు. సో ఈ ఎనర్జీ చూపిస్తుంది ఈరోజు. అంటే పాస్ట్లో మీరు గడిపినటువంటి మాటలు, మీరు గడిపిన క్షణాలు, మీరు మాట్లాడుకున్న సందర్భాలన్నీ కూడా షేర్ చేసుకుంటారు మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో. మీ ఆలోచనలోనే పాస్ట్లో మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో, అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు, మరి ఇప్పుడు ఇంత కష్టపడుతున్నా నాకు రిజల్ట్ ఎందుకు ఉండట్లేదు అని బాధపడుతుంటారని అయితే కనిపిస్తుంది. సో ఇంకోటి వచ్చేసి అంటే పాస్ట్లో మీరు ఎంజాయ్ చేసిన మూమెంట్స్, పాస్ట్లో మీరు గడిపిన క్షణాలు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కంపేర్ చేసుకుంటారు అనమాట. పాస్ట్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి కూడా కంపేర్ చేసుకుంటున్నారు. అది సో పాస్ట్లో ఎంతో హార్డ్ వర్క్ చేశాను, దానికి ఫలితం ఉంది, మరి ఇప్పుడు ఎందుకు ఫలితం లేదని పాస్ట్కి ఇప్పటికీ ఫైనాన్షియల్గా చాలా కెరీర్ పరంగా కంపేర్ చేసుకుంటారు. సో పాస్ట్కి ఇప్పటికైతే కంపేర్ చేసుకుంటారు ఆలోచనల పరంగా, రిలేషన్షిప్ పరంగా కూడా చాలా మెచ్యూర్గా ఇవన్నీ నెమరేసుకుంటారు. మేబీ పాస్ట్ పర్సన్ ఎవరినో కలవబోతున్నారు ఈరోజు, పాస్ట్ పర్సన్కి సంబంధించిన థాట్స్ కూడా మీకు గుర్తొస్తాయి, వాళ్ళ ఆలోచన నుంచి కూడా మీరు బయటికి రాబోతారు ఈరోజు. పాస్ట్లో ఎవరో మీకు కొంచెం అన్యాయం కూడా చేసి ఉంటారు, అది మీకు గుర్తొస్తూ ఉంటుంది, ఎవరో మీకు ఫైనాన్షియల్గా మీకు కొంచెం అన్యాయం చేసి ఉంటారు, అది కూడా మీకు గుర్తొస్తూ ఉంటుంది. సో కొంచెం నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంది, ఒక రిలేషన్షిప్ పరంగా కూడా మీకు ఏదో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉందనేది కనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా. ఎవరో ఒక థర్డ్ పర్సన్ వల్ల మీకు ఇబ్బంది ఎదురవబోతుంది. సో చూద్దాం మరి ఇంకా ఏంజల్స్ మీకు యూనివర్స్ మీకు ఇంకేం గైడెన్స్ ఇవ్వబోతుంది ఈరోజు, స్పిరిచువల్ గైడెన్స్ ఏంటి మరి. ఎస్ ఓకే,
ఇక్కడ ఏంటంటే ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అవ్వద్దు. నేను ఇంత ఎమోషనల్గా ఉన్నాను, నాకు న్యాయం జరగట్లేదు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ జరగట్లేదు, నాకు నేను ఏదైతే ఇచ్చానో వాళ్ళకి అదే ప్రేమ, నాకు కేరింగ్, ఒక ఎమోషన్, లవ్ అనేది దక్కట్లేదు అనేది అయితే ఇక్కడ కొంచెం కనబడుతుంది. అంటే ఫైనాన్షియల్గా మీరు ఏదైతే ఇచ్చారో వాళ్ళు మిమ్మల్ని ఫైనాన్షియల్గా మీరు ఏదైతే ఇచ్చారో వాళ్ళు మిమ్మల్ని సతాయిస్తూ ఉంటారు. అంటే మీకు రావాల్సిన మనీ అయితే మీకు ఈరోజు రాదు, వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. ఈరోజు మనీ విషయంలో కూడా ఎవరికి మనీ ఇవ్వకండి, ఓకేనా? ఎందుకంటే వాళ్ళు మీకు పాజిటివ్ పర్సన్గానే కనిపించవచ్చు, మీకు రిలేటివ్స్ అయి ఉండొచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఆఫీస్ కొలీగ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే వాళ్ళని మీరు గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ రావడానికి మళ్ళీ మీకు చాలా సతాయిస్తారనమాట అనేది ఈరోజు కనబడుతుంది. సో ఎమోషన్స్కి లోబడి అనవసరంగా రిస్క్ తీసుకొని డబ్బులు మాత్రం ఎవరికి ఇవ్వకండి. మనీ ఇవ్వడం కానీ చేయొద్దు, ఎమోషన్స్ని షేర్ చేయడం కానీ చేయొద్దు. ఈ విషయంలో జాగ్రత్త పడండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానేయండి ఈరోజు. సో ఫ్యామిలీతో హ్యాపీగానే ఉంటారు, ఓకే, ఫ్యామిలీ పరంగా అయితే ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా? సో కానీ గర్వం మాత్రం ఉండొద్దు, ఈగోలకు వెళ్ళకూడదు. నేనేంటి, నాకేం తక్కువ అనే గర్వం మాత్రం వద్దు. మీ ఫ్యామిలీ లైఫ్ బాగానే ఉంటుంది, కానీ మీ మైండ్ సెట్తో మీరు యాక్సెప్ట్ చేయలేకపోతారు. సో హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయలేకపోతారు ఈరోజు. ఎందుకంటే మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఎనర్జీలోనే మీరు ఉంటారు, ఆ పర్సన్ నుంచి బయటికి రాలేకపోతారు అనమాట. సో మీ ఫ్యామిలీతో అయితే మీరు ఎంజాయ్ చేయడానికి అయితే రెడీగా ఉండండి ఈరోజు, ఓకేనా? ఫ్యామిలీ పరంగా అంటే పాస్ట్ పర్సన్ వల్ల కలిగిన ఇబ్బందిని మీరు నెమరేసుకుంటూ ఉంటారు. సో ఆ ఆలోచన నుంచి అయితే కొంచెం బయటికి రండి. సో మీ ఫ్యామిలీతో అయితే మీరు ఎంజాయ్ చేసేయడానికి అయితే రెడీగా ఉండండి, ఓకేనా? సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.